హాయ్ అండి. వెల్కమ్ టు తెలంగాణ పిల్ల బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే నేను కొన్ని బ్లాగ్స్ అయితే చేస్తాను. అలాగే ప్రొడక్ట్ రివ్యూస్ అయితే ఇస్తాను అని చెప్పాను కదా! అందులో ఇంకొక బ్లాగ్ అండి. ఇప్పుడు మెయిన్‌గా మనకి మ్యారేజ్ సీజన్ కాబట్టి ముందొచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలామందికి ఏంటంటే శారీస్ మీదకి మ్యాచింగ్ బ్లౌజెస్ కావాలి అంటారు కదా! సో, అలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చాలామందికి అంటే బయట తీసుకుందామంటే కాస్ట్ అయితే చాలా టూ మచ్‌గా ఉంటుందని చెప్పేసి తక్కువ బడ్జెట్‌లో సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను తక్కువ బడ్జెట్‌లో మంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. అండ్ వీటి రివ్యూ అనేది కూడా నేను ఇస్తున్నాను. ఇది కూడా మనం మీషోలో ఆర్డర్ చేసినవన్నమాట. కావాలనుకున్న వాళ్ళు కోడ్ అయితే అడగండి. కోడ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. కామెంట్ చేయండి కోడ్ కోసము. అండ్ కంప్యూటర్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి. కంప్యూటర్ అండ్ మగ్గం బ్లౌజెస్ అనమాట. నేనైతే తీసుకున్నవి మాత్రమే రివ్యూ ఇస్తున్నాను. అండ్ ఎలాంటి ప్రమోషన్స్ అయితే కావన్నమాట. చాలామంది ఏంటంటే ప్రమోషన్స్ అని అనుకుంటారు. నో ప్రమోషన్స్ అండి. జస్ట్ నేను తీసుకున్న వాటికి మాత్రమే రివ్యూ ఇస్తున్నాను. అండ్ చాలా బాగుంటాయి. క్వాలిటీ బాగుంటేనే నేను రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సూపర్గా ఉన్నాయి. క్వాలిటీ అయితే ఆసమ్ అండి. నాకైతే చాలా నచ్చాయి అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఈ రివ్యూ ఇవ్వడం అయితే జరుగుతుంది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా మనకి బయట టూ మచ్ కాస్ట్ ఉంటుంది. బట్ ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే సూపర్గా ఉందండి. అండ్ ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట. పెద్దవాళ్ళైనా కానీ ఈ వర్క్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎలా అనేది కూడా నేను చెప్తాను. అండ్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను. సూపర్గా ఉన్నాయి. క్వాలిటీ బీడ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నేను చూపిస్తాను. చూడండి. వీడియోలోకి అయితే వెళ్దాము. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే నేనైతే ఒక బ్లౌజ్ తీసుకున్నానండి. ఆ బ్లౌజ్ అయితే నేను ఓపెనింగ్ వీడియో తీయలేదు, అదైతే మిస్ అయిందనమాట. సో దీనికైతే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు కూడా రివ్యూ ఇవ్వాలని చెప్పేసి తీసానండి. చాలా బాగుంటుంది. అండ్ కలెక్షన్ కూడా మనకు మంచి కలెక్షన్ అనమాట. ఇది ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్. అండ్ నెట్టెడ్ మీద మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఎక్కువగా ఉన్న వర్క్ అండి. చూస్తున్నారు కదా, కిందంతా మనకి గోల్డ్ కలర్ తోటి ఈ విధంగా బీడ్స్ అయితే హ్యాంగింగ్ చేశారు. ఇది హ్యాండ్ పార్ట్ అనమాట. ఇక్కడ మొత్తం జర్దోసి అండ్ ఏం కుట్ట అంటారో తెలియదండి, కర్దానా వర్క్ అంటారంట. ఆ వర్క్ తోటి వచ్చిందనమాట. మొత్తం మనకి ఇక్కడ పాల్ లైన్ తోటి ఇచ్చేసారు. ఇవన్నీ జర్దోసి అంట. సో ఈ విధంగా వచ్చేసాయి. చూసుకోండి, సూపర్గా ఉంది. ఇవి థ్రెడ్స్ అయితే కింద మనకి మొత్తం థ్రెడ్ తోటే ఈ విధంగా వేశారనమాట. ఎలాంటి స్టిచ్ అంటే అతికియడం అయితే ఏమీ కాదు. స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోండి, సూపర్గా ఉంటుంది. అండ్ షైనింగ్ నెట్ అనమాట ఇది. ఓకేనా, షైనింగ్ నెట్లో వచ్చేసింది. హ్యాండ్ లెంత్ అయితే మనకి ఆల్మోస్ట్ 10 ఇంచెస్ వరకు వచ్చేసింది అనమాట. కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఓకేనా, సూపర్గా ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ హ్యాండ్ లూజ్ అయితే 6 వరకు వచ్చేస్తుందండి. 6 ఇంచెస్ వరకు హ్యాండ్ లూజ్ అయితే వచ్చేస్తుంది. ఆ పైన మనకైతే అవసరం లేదు, ఎందుకంటే హ్యాండ్ కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి ప్లెయిన్. చూసుకున్నారు కదా హ్యాండ్ లెంత్ ఇది. ఇలా 2 హ్యాండ్స్ అయితే ఇచ్చేస్తారు. పింక్లో తీసుకున్నాను నేను, షైనింగ్ పింక్. ఎందుకంటే షైనింగ్ శారీస్కి ఎక్కువగా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను, పట్టు శారీస్కి. ఇదైతే మనకి బ్యాక్ నెక్ వచ్చింది. చూసారు కదా బ్యాక్ నెక్. ఇక్కడ మనకి మొత్తం ఈ విధంగా బీడ్స్ ఇవన్నీ స్టిచ్చింగ్ తోటే చేశారనమాట. స్టిచ్చింగ్ చాలా బాగుందండి, మంచి నీట్గా చేసేసారు. మీకు కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసైనా కానీ సెట్ చేసుకున్నా సరిపోతుంది. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళకి ఇలా సెట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఇలా క్రాస్ ఇచ్చేసారు మనకి ఫ్రంట్కి. సూపర్గా ఉందన్నమాట. నాకు ఈ బ్లౌజ్ ఎంతో పడిందండి అసలు గుర్తులేదు. కావాలనుకుంటే ఒకసారి మీరు సెర్చ్ చేయండి. లింక్ అయితే నేను చూసి ప్రొవైడ్ చేస్తాను. దీనికి నేను ఏంటంటే సాటిన్ వేస్తున్నానండి. ఎందుకంటే మనకి ఇలాంటి కలర్ సాటిన్ వేస్తే లుక్ అయితే చూసుకోండి చాలా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఈ క్లాత్కి, ఇక్కడ ఈ క్లాత్కి చూడండి మనకి ఇలా షైనింగ్ పట్టు ఉంటాయి కదా, వాటి మీదకి వేస్తే ఆసమ్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఇలా సాటిన్ అయితే వేస్తున్నాను. సాటిన్కి లుక్ చూడండి హైలైట్గా వచ్చింది.
వితౌట్ సాటిన్ అయితే మనకి ఈ లుక్ ఉంటుంది. విత్ సాటిన్ అయితే ఇలా ఉంటుంది. కాటన్ వేసుకోవచ్చు, బట్ కాటన్ అయితే మనకి అంత లుక్ లేదనమాట. సో నేనైతే కాటన్ అయితే సాటిన్ వేసిన తర్వాత కింద వేద్దామని చెప్పేసి కాటన్ కూడా తెప్పించుకున్నాను అనమాట. ఓకేనా, ఇది ఫస్ట్ బ్లౌజ్ అండి. ఓకేనా, ఇది ఫస్ట్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా పింకే అండి. ఇది రాణి పింక్. అది మనకి పట్టు శారీస్కి పింక్ వస్తుంది. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. ఇన్ని బ్లౌజెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట క్వాలిటీ. సో నేను అందుకే తీసుకున్నాను. నాకు ఒక్కదానికోసం అని కాదు, అమ్మకు కూడా లేదా మా అక్క వాళ్ళకు కూడా తీసుకుంటాను కాబట్టి. బ్లౌజెస్ అయితే మొత్తం పింక్ అనుకోకండి, ఎందుకంటే ఆడవాళ్ళకి ఎక్కువగా పింక్ ఇష్టం కాబట్టి ఎక్కువ పింక్ శారీసే ఉంటాయి. సో అందులో మ్యాచింగ్ కాబట్టి మనం ఇలా తీసుకుంటాము. ఇది మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చూస్తున్నారు కదా, మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. ఇక్కడ గ్రీన్ సిల్వర్ తోటి ఈ విధంగా గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది. చాలా బాగుంది. హ్యాండ్ లెంత్ అయితే నియర్ 11 వరకు ఉందన్నమాట. 11 ఇంచెస్ వరకు ఉంది. కొంచెం పెద్దవాళ్ళు అయితే మేము వేయలేము, బట్ ఈ డిజైన్ బాగుంది అనుకున్న వాళ్ళైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే చేసుకోవచ్చు. లేదు ఇంకా మాకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలా అయినా కానీ మనము ప్రొవైడ్ చేసుకోవచ్చు. లేదు ఈ భాగం కింది వరకు రావచ్చు అనుకుంటే ఇంతవరకైనా కానీ చేసుకోవచ్చు. హాఫ్ హ్యాండ్స్ యూజ్ చేసుకోవచ్చు, ఫుల్ హ్యాండ్స్ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందన్నమాట. ఇది కిందంతా మనకు కట్ వర్క్ ప్యాటర్న్లో వస్తుంది. చూడండి, కట్ వర్క్ ప్యాటర్న్ ఇచ్చేసారు. ఇదంతా మనకి రాణి పింక్ కాంబినేషన్లో. రాణి పింక్ కూడా కాదండి, ఇది ఏంటంటే ఏ పింక్ అంటారు దీన్ని, డార్క్ పింక్ అంటారు. అది రోజ్ కలర్లో కూడా ఉండదు, డార్క్ పింక్లో వచ్చిందనమాట. దీనికి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు, గ్రీన్ గోల్డ్ సిల్వర్ అనమాట. ఇలా బాగుంది. ఇది ఫ్రంట్ నెక్. మనకి ఇది హ్యాండ్స్. ఇక్కడ ఒక హ్యాండ్ ఇచ్చారు. ఇక్కడ మనకు పక్క పక్కనే ఇవ్వకుండా ఇక్కడ ఒక హ్యాండ్ ఇచ్చారు, ఇక్కడ ఒక హ్యాండ్ ఇచ్చారు, ఇక్కడ ఒక హ్యాండ్ ఇచ్చారు. ఇటువైపు వచ్చేసి నెక్ చూసుకోండి, సూపర్గా ఉంది. ఇది కాస్ట్ అయితే జస్ట్ 300 ఏమో పడింది అనుకుంటాను, 300 చేంజ్ పడింది. సూపర్గా ఉందండి, చూసుకోండి. మొత్తం గోల్డ్ తోటి వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ క్యాన్వాస్ వేసి చేశారు. లుక్ అయితే బాగుందండి, చాలా అంటే చాలా లుక్ ఉందనమాట. మా అమ్మ కోసం అని తీసుకున్నాను. పట్టు శారీ మీదకి మంచిగా సెట్ అయిందనమాట, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్కి. చూస్తున్నారు కదా, ఇంత మంచి మగ్గం వర్క్ అయితే మనకు ఆల్మోస్ట్ బయట మనం క్లాత్ తీసుకొని చేసుకుంటే ఫుల్ కాస్ట్ అవుతుంది. సో ఇదైతే మనకి 300 వర్త్లో వచ్చింది. క్లాతే మనకి బయట 300 ఎబో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను తర్వాత చూపిస్తాను, ఇది సర్ప్రైజ్ అనమాట ఎలా వచ్చిందనేది. ఇంకోటి వచ్చేసి మగ్గం వర్క్ దండి. ఇదైతే అస్సలు ఉందండి నా సామిరంగా, సూపర్ అనమాట. ఇంత మంచి వర్క్ నేను ఆల్మోస్ట్ మనం పెళ్ళిళ్ళప్పుడు వేయించుకుంటే ఎంత కాస్ట్ అవుతుందో అంతకి పావు వంతు కాస్ట్లోనే వచ్చిందనమాట. చాలా లుక్ ఉందన్నమాట. ఇది మనకి హ్యాండ్స్ పార్ట్ అయితే ఇంకా ఆసమ్ అండి. ఇది బ్యాక్ నెక్ చూసుకోండి. ఇదైతే మొత్తం మనకి పట్టు గ్రీన్ కలర్ వస్తుంది కదా, గ్రీన్ పట్టు ఆ కలర్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది, బట్ ఇంకొంచెం పెంచవచ్చు క్వాలిటీ. ఇక్కడ మనకి చూసుకోండి, మధ్యలో ఇలా కట్టిచ్చేసారు. ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్కే ఏ పార్ట్కి ఆ పార్టే తీయాలి అని చెప్పేసి వాళ్ళు ఇలా ఇచ్చారనమాట. తెలియని వాళ్ళు కట్ చేయకుండా ఉండడానికి ఇలా మనకి చూసుకోండి కిందంతా ఇలా స్టిచ్చింగ్ తోటి, అంటే బ్యాక్ పార్ట్ ఇక్కడి వరకు కట్ చేసుకొని లెంత్ పెట్టుకోవడానికి ఇచ్చారు. వర్క్ అయితే మొత్తం బీడ్స్ తోటి, బీడ్స్ గోల్డ్ బీడ్స్ అనమాట. అండ్ ఇక్కడ జరీ వర్క్ ఇచ్చేసారు. ఇక్కడ సెల్ఫ్లో మనకి ఇలా ఫిల్ చేశారండి, సెల్ఫ్లో ఫిల్ చేశారు. సూపర్గా ఉందన్నమాట. అండ్ చూడండి, లుక్ అయితే ఆసమ్గా ఉంది. ఇక్కడ మనకి బయట ఎక్కడైనా మనం స్టిచ్చింగ్ చేపిస్తే అక్కడొకటి ఇచ్చేస్తారు, బట్ ఇక్కడ ఏంటంటే చూసుకోండి దగ్గరగా మనకి ఇవి స్టిచ్చింగ్ అయితే చేస్తారు. ఇవంతా మనకి స్టిచ్చింగ్ చేసిందే అండి, ఎలాంటి అంటే స్టిచ్ చేసింది అతుకు పెట్టింది అయితే కాదు. ఇది డబల్ వచ్చింది అనుకుంటాను.
అక్కడక్కడ మనకు అతుక్కుంటాయి, ఎందుకంటే బీడ్స్ ఆల్మోస్ట్ వాళ్ళు స్టిచ్ చేస్తుంటుంటేనే అతుక్కుపోతాయి కాబట్టి అలా వచ్చింది అనుకుంటా. ఇక్కడ చూడండి ఇలా మొత్తం ఇక్కడ మనకు ఆమ్ డౌన్ కూడా ఇలా ఇచ్చేసారు. ఇదంతా మనకి ఇలా వచ్చింది. అండ్ బార్డర్ నెక్ దగ్గర కూడా చూసుకోవచ్చు కంప్లీట్గా నీట్ ఫినిషింగ్ తోటి ఇచ్చేసారు. బట్ ఏంటంటే నాకు చిన్న చిన్నగా ఇలా థ్రెడ్స్ పోగులు రావడమే ఇబ్బంది అనిపించింది. బ్యాక్ సైడ్ అంతా మనకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసింది కాబట్టి ఇలా వచ్చిందనమాట. చూడండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే అస్సంగా ఉందండి. ఇది ఇక్కడ ఇలా ఇచ్చారు, ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్ చూసుకోండి, స్ట్రైట్గా ఇచ్చేసారు. క్రాస్ ఇవ్వలేదన్నమాట, ఫ్రంట్ పార్ట్కి అస్సలు ఇవ్వలేదు క్రాస్. హ్యాండ్ పార్ట్ చూద్దాము. హ్యాండ్ పార్ట్ చూసారు కదా, సూపర్గా ఉంటుందండి హ్యాండ్ పార్ట్ అయితే. అసలు నేనైతే అవసరం అనుకున్నాను, ఎందుకంటే మనకి ఇలాంటి వర్క్స్ అయితే బయట ఆల్మోస్ట్ మగ్గం వర్క్ వాళ్ళ దగ్గర చేయించుకుంటే 325 మినిమంలో 25 వరకు అయితే వస్తుంది. బట్ ఇదైతే జస్ట్ 700 చేంజ్లో వచ్చింది. మీకు కావాలనుకుంటే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. హ్యాండ్ దగ్గర కూడా మనకి స్ట్రైట్ వస్తుంది. దీనికి కట్ వర్క్ ప్యాటర్న్ అయితే లేదు. బ్యాక్ అంతా మనకి ఈ విధంగా వచ్చింది. సూపర్గా ఉంటుంది, అంతా స్టిచ్చింగ్ చేసిందే, చాలా బాగుంది, సూపర్గా ఉంటుంది కదా. ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే మనకి హ్యాండ్కి లుక్ ఎలా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తానండి. హ్యాండ్ లుక్ అయితే మనకు మెజర్ చేసుకోవచ్చు. 10 ఇంచెస్ వరకు అయితే వస్తుంది అనుకుంటున్నాను. 10 ఇంచెస్ ఎబ్బోనే వస్తుంది అప్ టు హ్యాండ్ పార్ట్. చూడండి లుక్ అయితే గ్రాండ్గా ఉంది కదా, అస్సం లుక్ అండి. ఇంత మంచి లుక్ అయితే ఎక్కడా రాదు. మనం ఎన్ని వేల వర్క్ వేయించుకుంటే ఇంత గ్రాండ్ లుక్ రావాలి. బట్ ఏంటంటే బీడ్స్ ఎలా ఉంటాయో తెలీదు, ఆఫ్టర్ వాష్ చేసిన తర్వాత ఇప్పటి వరకు అయితే సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటండి, ఇది నేను అసలు ఇంకా ఓపెనే చేయలేదు. ఇవి ఏంటంటే బటన్స్ కోసం అని ఆర్డర్ అయితే పెట్టాను. ఈ బటన్స్ ఏ విధంగా వచ్చాయో కూడా తెలీదు. ఆల్మోస్ట్ 10 days ఎబో అయిందనమాట పార్సిల్ ఆర్డర్ పెట్టి. ఇవి పాపకి గాగ్రా చోలీ స్టిచ్చింగ్ చేశాను. సో ఇలా ఎల్లో అండ్ పింక్ కలర్లో వచ్చాయి. ఇవి మనకు బ్లౌజెస్కి కూడా బాగుంటాయి అని చెప్పేసి తెప్పించాను. నా బ్లౌజెస్కి అవసరం ఉండే అండ్ పాపకు కూడా యూజ్ అవుతాయని చెప్పి తెప్పించాను. ఇవన్నమాట. దీంట్లో క్వాలిటీ అయితే ఓకే, బట్ బయట 10 రూపీస్ అలా ఉంది. ఇందులో వచ్చేసి ఎన్ని వచ్చాయంటే 7, 8, 9, 10, 11, 24 వచ్చాయి. బట్ ఒకటి బ్రేక్ అయిపోయింది, చూడండి బ్రేక్ అయిపోయింది. సో ఎల్లో కలర్ది బ్రేక్ అయిపోయింది అనమాట. పర్లేదు, ఏంటంటే 24 వచ్చాయి, చాలా బాగున్నాయని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. చూసారు కదండి, చాలా బాగున్నాయి కదా. నాకైతే స్పెషల్గా గ్రీన్ అయితే చాలా బాగా నచ్చింది. బట్ ఏంటంటే నేను గ్రీన్ అయితే ఆర్డర్ పెట్టలేదన్నమాట, వేరే కలర్ అయితే ఆర్డర్ పెట్టాను. సో అదైతే నేను రిటర్న్ అయితే చేశానన్నమాట. ఎందుకు అంటే నాకు కూడా యూజ్ అవుతుంది, బట్ యూజ్ అవ్వని ప్రోడక్ట్ అంటే ఇప్పుడు యూజ్ అవ్వదు, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. గ్రీన్ శారీస్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ ఏంటంటే మనకు అన్ని మ్యాచింగ్స్ ఉంటాయి కాబట్టి సో నేనైతే అది రిటర్న్ అయితే చేశాను. నాకైతే బాగా నచ్చింది, వర్క్ కూడా సూపర్గా ఉంది, ఫినిషింగ్ బాగుంది. బట్ ఏంటంటే అది యూజ్ అవ్వదు అని చెప్పేసి రిటర్న్ అయితే పెట్టాను. మీకు కావాలనుకుంటే ప్రోడక్ట్స్ కోడ్ అయితే ఇస్తానండి, కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు.
ఓకేనా? ఇదండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. ఈ ఆషాఢం మొత్తం మీకు బ్లౌజెస్ ఎక్కువగా చూపిస్తాను.